రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు టెంపరేచర్ ఒక్కసారిగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఎండల వేడి దృష్ట్యా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే రోజుకు కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి తీవ్రంగా ఎండ తీవ్రత పెరిగిపోతుంది. అసలు రానున్న 5 రోజుల పాటు ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుంది, అసలు ఎండలు పెరగడానికి ముఖ్య కారణం ఏంటి, కాంక్రీట్ జంగర్ వల్ల పెరుగుతుందా లేకపోతే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏ విధంగా పెరుగుతుందో మనకు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వేసవికాలం మొదటి వారంలో మనం ఉన్నాము. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 7 రోజులు ఆల్మోస్ట్ ముగించుకున్నట్టే చెప్పుకోవచ్చు. గత మొదటి 2 రోజులు కొంచెం మనకి టెంపరేచర్స్ ఈ యొక్క భూ ఉపరితలం అనేది వేడిమి 39 నుంచి 8 వరకు కూడా ఖమ్మంలో నమోదైనప్పటికీ కూడా ప్రస్తుతం సాధారణ స్థాయి కంటే గత 2 రోజులతో పోలిస్తే ఈ 2 రోజులు కూడా 2 డిగ్రీలు స్వల్పంగా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయనే చెప్పుకోవచ్చు. సార్, ముఖ్యంగా ఏదైతే హయ్యెస్ట్గా ఉష్ణోగ్రత నమోదైంది ఇది భద్రాద్రి కొత్తగూడెంలో నమోదైంది, మరి ఆదిలాబాద్లో కూడా నమోదైంది. మరి దీనికి గల కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులు కూడా చూసుకున్నట్లయితే చాలా చోట్ల కొన్ని భద్రాద్రి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ ఆల్మోస్ట్ 39 నుంచి ఈవెన్ కొన్ని చోట్ల 40 వరకు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాము. చూసుకున్నట్లయితే గాలిలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గిందనేసి పొడిగాలి అనేది మనకి రాష్ట్రం మీద వీచిందనేసి కూడా చూసుకున్నాము. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రం మీద వీచినటువంటి గాలి కనుక చూసుకున్నట్లయితే అటు ఉత్తర అలాగే ఈశాన్య గాలులు అనేవి రావడం జరిగింది. ఈశాన్య గాలులతో పాటు తూర్పు గాలులు కూడా రాష్ట్రం మీద వీస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా 2 డిగ్రీలు చాలా చోట్ల తగ్గాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీలోనే కనుక చూసుకున్నట్లయితే 37.2 వరకు కూడా నమోదైనటువంటి గత 2 రోజులుగా నమోదైనటువంటి టెంపరేచర్స్ చాలా చోట్ల 2 డిగ్రీల వరకు కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా క్రమేపీ ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని ఉత్తర జిల్లాలు, తూర్పు జిల్లాలు అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలకు మేము ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కరీంనగర్ అలాగే మెదక్ జిల్లాలకు కూడా ఎల్లో కలర్ వార్నింగ్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కలర్ కోడ్ ఎప్పుడైతే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 35 డిగ్రీలు తక్కువగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్, అలాగే చూసుకున్నట్లయితే 36 నుంచి 40 వరకు కూడా ఎప్పుడైతే మేము వస్తుందని అంచనా వేస్తామో ఆ సమయంలో ఈ యొక్క ఎల్లో కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది.